బాబీ అయితే అభితో ఇలా చెప్తూ ఉంటాడు. ఈరోజు మా అమ్మాయి మేడం నాకు గిఫ్ట్గా కార్ని ఇచ్చింది. ఆ కార్ని నేను క్లాస్ రూమ్లో తీసుకుని వెళ్ళి బాగా అందరితో కలిసి ఆడుకున్నాను. అల్లరి చేశానని అమ్మాయి మేడంని ప్రిన్సిపల్ మేడం తిట్టిందంట. ఎందుకు అలా జరిగిందో ఏంటో అని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అభి ఇలా అంటూ ఉంటాడు. నాకు ఒక డౌట్ బేబీ, ఎందుకంటే నీకు ఆ కార్ని గిఫ్ట్గా మీ అమ్మాయి మేడం గిఫ్ట్గా ఇవ్వడం ఎవరో కుళ్ళు మొఖాలు చూసి ఉంటారు. వాళ్ళు ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసి ఉంటారు. అందుకే మీ అమ్మాయి మేడంని ఆ మేడం తిట్టారు. సరేలే ఏం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా మా అమ్మాయి మేడం అంత మంచిగా ఇంకెవ్వరూ చూసుకోరు తెలుసా, మా అమ్మాయి మేడం అంత మంచివారు అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు. అది విని అవునా అంత మంచివారా అని చెప్పి అక్కడ ఉన్న అభి అంటూ ఉంటాడు. అది విని బాబీ అయితే అవును, మా అమ్మాయి మేడంని నువ్వు కూడా ఒకసారి కలవాలి, చూడాలి, నువ్వు రేపు స్కూల్కి రా నాతో పాటు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దాంతో అక్కడ ఉన్న అభి అయితే సరేరా, రేపు నీతో పాటు నేను కూడా స్కూల్కి వచ్చి మీ అమ్మాయి మేడంని కలిసి మీ అమ్మాయి మేడంతో మాట్లాడతాను అని చెప్పి అభి అంటూ ఉంటాడు. దాంతో బాబీ అయితే ఓకే అని చెప్పి అంటాడు. ఇదంతా విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు కానీ వీళ్ళు కలిసారంటే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. If you like this video, please like, share and subscribe. Thanks for watching.